అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మీద బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. చాలా వరకు దాదాపు 2 లక్షల మంది వరకు ఈ అప్డేట్ బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ అప్డేట్ ఏంది అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు బిగ్ షాక్ ఇవ్వనుంది. త్వరలోనే దాదాపు 2 లక్షల మంది పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని అనుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు కొత్త మార్గదర్శకాలను ఇచ్చారు. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో వేలాది మంది పెన్షనర్లు తొలగిస్తామని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 60 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది బోగస్ పెన్షన్ని తీసుకుంటూ ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడు గారు పెన్షన్లను తొలగిస్తామని చెప్పి వ్యాఖ్యలు చేశారు. త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం అందించారు. ఇప్పటికే వృద్ధులకు 4,000 పెన్షను, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షను, పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయల పెన్షను, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయల పెన్షను, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 10,000 రూపాయల పెన్షను ఇస్తున్నట్లు అచ్చెన్నాయుడు గారు తెలిపారు. వీరిలో ఎవరైనా సరే బోగస్ పెన్షన్లు ఉన్నట్లయితే దాదాపు 2 లక్షల మంది వరకు ఆ క్షేత్రస్థాయి పరిశీలనలో బోగస్ పెన్షన్లుగా తేలినట్లయితే వారందరిది కూడా పెన్షన్లు నిలిపివేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. కాబట్టి నిజంగా సమస్య ఉండి వృద్ధులు అయ్యి ఉండి ఒంటరి మహిళలు అయ్యి ఉండి అటువంటి వాళ్ళు ఎవరన్నా నిజంగా లబ్ధిదారులైతే నిజంగా అర్హులైతే వారికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎవరైతే అనర్హులై కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారి పెన్షన్లు తొలగించబడతాయి. ఇటువంటి పెన్షన్స్ గురించి ఏమన్నా అప్డేట్స్ కావాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ గురించి మరింత సమాచారం కావాలన్నా కూడా మా ఛానల్కి ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.